హాయ్ ఆల్. ఇప్పుడే క్రాక్ జాక్ సినిమా చూసా. సారీ, జాక్ కొంచెం క్రాక్ సినిమా చూసామాట. ఎలా ఉందంటే పర్లేదు మాట, ఓకే ఓకే అని చెప్పొచ్చు. మరీ వరస్ట్గా అయితే ఏం లేదు, కానీ బాగానే ఉంది. సిద్ధు యొక్క టైమింగ్ కానీ చామ్ కానీ దాంతో మూవీ అలా కొంచెం బాగానే తీసుకెళ్ళిపోయాడు అనమాట. ప్లాట్ ఏంటంటే, మన సిద్ధు రా ఏజెంట్ అవుదాం అనుకుంటాడు. సో రా ఏజెంట్ అవ్వక ముందే ప్రూవ్ చేసుకుంటా అన్న టైప్లో రెడీగా ఉంటాడు. ఈ లోపు ఏంటంటే ఒక టెర్రరిస్ట్ అటాక్ జరుగుతుందని చెప్పి మన రా ఏజెంట్స్కి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. వీళ్ళు ప్యారలల్గా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ వీరు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ వైష్ణవి క్యారెక్టర్ కూడా వస్తుంది. తిను సపరేట్గా వీళ్ళిద్దరికి సంబంధం లేకుండా థర్డ్ పర్సన్ అనమాట. వీడు వెనకాల తిరుగుతూ ఉంటుంది. రా ఏజెంట్స్కి వీడు ఎందుకు అడ్డొచ్చాడు, రా ఏజెంట్స్కి సిద్ధు ఎలా చేస్తున్నాడని తెలిస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, ఏం చేశారు, ఈ వైష్ణవి క్యారెక్టర్ ఎవరు, అసలు తినెందుకు సిద్ధు వెనకాల పడుతుంది, ఇంతకీ కేసు అనేది సాల్వ్ అయిందా లేదా, అసలు ఆ కేసు ఎవరి గురించి, ఇది మాట మనకి ప్లాట్. అసలు నార్మల్గా అయితే ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం డీసెంట్గానే వెళ్తుంది అనమాట. మంచి పాయింట్స్ రాసుకున్నారు, సీన్స్ కూడా కొన్ని బాగున్నాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు కూడా బాగానే తీసుకెళ్లారు. తర్వాత ఎక్కడైతే ఇంటర్వెల్ దగ్గర నుంచి మనకి సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మనకి మూవీలా గ్రాఫ్ పడిపోతూ ఉంటుంది అనమాట. కొన్ని ల్యాగ్ సీన్స్ ఉంటాయి, ప్లస్ ఇంకోటి ఏంటంటే కొన్ని చేజింగ్ సీన్స్ ఉంటాయి. మనకి స్క్రీన్ మీద చూడడానికి కూడా బాగాలేవు, సరిగ్గా తీయలేదు. ఇంకొకటి ఏంటంటే కొన్ని సీన్స్ ని ఎందుకు పెట్టుకున్నారో తెలియదు, కొన్ని అబ్రప్ట్ గా కట్ అయిపోతాయి, కొన్ని సడన్ గా స్టార్ట్ అవుతాయి. సినిమాటిక్ లిబర్టీ బాగా తీసుకున్నారు అనమాట సెకండ్ హాఫ్. వీళ్ళు ఏంటంటే సెకండ్ హాఫ్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసుకుని రైటింగ్ బాగా రాసుకుంటే మంచిగా ఉండేది. ఇంకా ఓకే కాకుండా కొంచెం బాగుండేదేమో అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట నాకు. సెకండ్ హాఫ్ కొంచెం మైనస్. కానీ ఏంటంటే మన సిద్ధు తన స్పాంటేనిటీ, తన టైమింగ్తో కొంచెం పర్వాలేదు అన్నట్టుగా తీసుకెళ్ళిపోతాడు అన్నమాట సినిమా. మరీ వరస్ట్గా ఉండేది, కానీ తన టైమింగ్ వల్ల ఒక యావరేజ్గా తీసుకెళ్ళాడు అనమాట సినిమాని. ఇంకా కమింగ్ టు క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్, మనకి సినిమాకి మేజర్ ప్లస్ అని మన సిద్ధువే. ఎక్సలెంట్గా చేశాడు. తన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ, తన స్పాంటేనిటీ, టైమింగ్, ఎవ్రీథింగ్ బాగుంటుంది. కొన్ని సీన్స్లో ఏంటంటే కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి అన్నమాట మూవీలో. అవి ఏంటో అసలు యాక్టింగ్ రానట్టుగా చేశాడు. ఆ ఎమోషనల్ సీన్స్ అనేవి సరిగ్గా పండవు. అది తప్ప కామెడీ కానీ సీరియస్ యాంగిల్స్ కానీ 2-3 ఉంటే బాగానే పుల్ ఆఫ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకా నెక్స్ట్ మన హీరోయిన్ వైష్ణవి క్యారెక్టర్ ఉంది, పర్వాలేదు. పెద్దగా అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏం కాదు, ఉన్నా లేకపోయినా సరే సినిమా ఒకేలాగా ఉంటుంది అన్నమాట. అలాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసే క్యారెక్టర్ అయ్యి ఉండేది. కొంచెం సెకండ్ హాఫ్లో మంచిగా రాసుకుని ఉంటే ఫస్ట్ హాఫ్లో బాగానే ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి వేస్ట్ మాట. అసలు ఎందుకు పెట్టారన్నట్టుగా ఉంటుంది క్యారెక్టర్. కానీ పర్లేదు, తనకి ఇచ్చినంత వరకు తనైతే బాగానే చేసింది. వీళ్ళిద్దరు కాకుండా చెప్పుకోదగ్గ క్యారెక్టర్ ఎవరు ఉన్నారంటే మన ప్రకాష్ రాజ్ గారు, సిద్ధు గారు ఒకేసారి ఒక స్క్రీన్లో ఉంటే ఆ సీన్స్ మనకు కొంచెం బాగా బండే. వీళ్ళ ఇద్దరు కాంబినేషన్స్లో ఉన్న సీన్స్ అయితే నాకు బాగా అనిపించాయి. కానీ నరేష్ గారు ఉన్నారు కానీ మనకి పెద్దగా ఏం కనిపించారు. ఒక 3 to 4 సీన్స్ కనిపిస్తారు అంతే మూవీ మొత్తానికి. సో ఆయనకి ఇచ్చినంత వరకు పర్వాలేదు అంతే. చెప్పుకున్న క్యారెక్టర్స్ ఈ నలుగురే, మిగతా అంతా మనకి ఓకేగా చేశారు అంతే. మిగతా టెర్రరిస్ట్ గ్యాంగ్ ఏదో కనిపిస్తుంది కానీ వాళ్ళందరూ అసలు ఆ మొహాలు కూడా మనకి ఇప్పటిదాకా తెలియవు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు అంతగా ఏం బాగా చేసినట్టయితే నాకు ఏం అనిపించలేదు. ఓకే ఏదో ఉన్నారు చేశారు అన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా కమింగ్ టు మ్యూజిక్ అయితే బాగుంది. కిస్ సాంగ్ ఒకటి ఉంటుంది మనకి బాగా హిట్ అయిన సాంగ్ అది. ఆ సాంగ్ అయితే మనకి హుక్ స్టెప్ కూడా ఒకటి ఉంటుంది కదా, ఆ సాంగ్ అయితే మూవీలో కూడా నాకు చాలా బాగా నచ్చింది. అసలు యాక్చువల్గా నేను ఆ సాంగ్నే మూవీకి వెళ్దాం అనుకున్నమాట ఫస్ట్లో, ట్రైలర్ కూడా చూడకముందు. ఆ సాంగ్ ఒకటి బాగుంది. ఈ సాంగ్ తప్పించి మనకి ఫస్ట్ సాంగ్ కూడా ఉంటుంది ఎంట్రన్స్ అప్పుడు, ఆ సాంగ్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా కొన్ని సీన్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగొట్టారు. ఫస్ట్ హాఫ్లో ఒక 2-3 సీన్స్ ఉంటాయి, స్టార్టింగ్ సీన్స్, దాంట్లో బీజిఎం కూడా చాలా బాగా కొట్టారు. అది కూడా ఒక మేజర్ ప్లస్ అని చెప్పొచ్చు సినిమాకి. ఇంకా ఓవరాల్గా సినిమా చూడాలా వద్దంటే సినిమా అయితే 1 time వాచ్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కొంచెం బాగుంది, సెకండ్ హాఫ్ అనేది చెప్పా కదా చాలా ఫ్లాస్ ఉంటాయి. కానీ మన సిద్ధు స్పాంటేనిటీ, టైమింగ్ వల్ల కొంచెం బాగుంది. మరీ డీజే టిల్లు ఈ టైప్లో కామెడీ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, అంత కామెడీ అయితే మూవీలో లేదు. కానీ పర్వాలేదు, కొంచెంగా బాగానే చేశాడు. కొన్ని రిఫరెన్సెస్ కూడా ఆ సినిమా నుంచి ఇక్కడికి వాడుకున్నాడు 2-3 సీన్స్లో, అవి కూడా బాగానే బండే. కానీ ఓవరాల్గా చెప్తే ఒకసారి చూడొచ్చు అంతే. ఇదండి గైస్ రివ్యూ. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.